మట్టి తాగడానికి వెళ్తున్నానండి, మొక్కలు వేస్తాను అనమాట. మట్టి తెద్దాం కదండి. ఇదిగోండి మనం వెళ్తున్నామా, ఎదురు చూసాను ఉందో లేదో మరి. వంటే మట్టి తీసుకుందాం. ఇదిగోండి మా ఇల్లు. సరే అదొకటి దొరికేసింది, ఇది ఎత్తేసుకుందాం. ముళ్ళు ఉన్నాయండి చూసారా. మనం బయట నుండి అయితే మట్టి తెచ్చాం కదండి. ఇప్పుడైతే మనం మట్టిలో అయితే విత్తనాలు పెట్టుకుందాం. ఇదిగోండి మెంతులు, అలాగే గోంగూర విత్తనాలండి. విత్తనాలు 2 రకాలు వేసుకుని మనం డబ్బాలు అయితే మొదలుసుకుందామండి. మట్టి అయితే బయట లాంటి చేస్తాం అన్నమాట. మొత్తం దాంట్లో వేసి నీళ్ళు విత్తనాలు అయితే వేసుకుందామండి. పొడి మట్టి అయితే మన దగ్గర నీళ్ళు అయితే వేసాను నేను అనమాట. వేసుకున్నాను, తీరంగా మట్టి అయితే పెట్టేస్తున్నాను. అలాగే నేను మట్టి సొంతాలు కప్పేసుకుందాం. పాతేసాము, ఇప్పుడు నీళ్ళు కూడా పోసుకుందాం. అంటే తడుసున్న మట్టి అండి, అయినా కూడా నీళ్ళు వేస్తాం అనమాట. అంటే విత్తనాలు వేసాం కదా మనం. తర్వాత ఎప్పుడైతే మొక్కలు వస్తాయో అప్పుడైతే మీకు చూపెడతానండి. మొత్తానికి మనం విత్తనాలు అయితే నాటేసామండి. మొక్కలు వచ్చినాక ఏ విధంగా వచ్చినాయి అన్నది అయితే చూపెడతాను.